మాతృదేవోభవ. నిన్ను చూడకుండ నిలువలేవే తల్లి క్షణము కాని రక్త కణము కాని, నిన్ను చూచినంత నిలువలేవే తల్లి పద్యమైన హృదయ వాద్యమైన. జగన్మాత, నిన్ను చూడకుండ నిలువలేవే తల్లి క్షణము కాని రక్త కణము కాని, నిన్ను చూచినంత నిలువలేవే తల్లి పద్యమైన హృదయ వాద్యమైన. ఈబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 265వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భగవంతుడు భగవద్గీతలో 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో 3 రకాల త్యాగాల గురించి చెబుతున్నాడు. తామస త్యాగం చెప్పుకున్నాం, రాజస త్యాగం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం అందరము పాటించవలసినటువంటి సాత్విక త్యాగం ఎలాంటిదో చెబుతున్నాడు. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున, సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. చాలా జాగ్రత్తగా విని అన్వయించుకుని పాటించాల్సిందే, కానీ మనం పాటిస్తున్నట్టుగా ఇతరులకు తెలియకూడదు. ఎవరికి మరొక వారే ఉండాలి. జాగ్రత్త పాటించాలి, కానీ పాటిస్తున్నట్టు ఇతరులకు చెప్పకూడదు. వారు ఒకవేళ గ్రహించి అదేమిటి అలా ఉన్నారో అన్న మామూలేని వదిలేయాలి. ఎందుకంటే తట్టుకోలేరు కొంతమంది ఈ విషయానికి. ముఖ్యంగా స్త్రీలు సున్నితమైన హృదయం కలిగిన వారు కొన్నింటికి తట్టుకోలేరు. అందుకే స్త్రీలతో మాట్లాడేటప్పుడు సత్యం కంటే సరసం ముఖ్యమన్నారు. వారి జాక్షులందు వైవాహికములందు బొంకవచ్చు అని. ఎందుకు అబద్ధాలు చెప్పి వాళ్ళని మాయ చేయమని కాదు, కొన్ని నిజాలకి వాళ్ళు తట్టుకోలేరు. ఒక టీవీలో కూడా మీరు ఏదైనా ఘోరమైన వార్త వచ్చినప్పుడు పురుషుల స్పందన వేరు, స్త్రీ స్పందన వేరు. పురుషుడు హాయిగా కూర్చొని మినపరొట్టె తినేసి టీ తాగేస్తాడు. ఆ వార్తను అందులో నంచుకుంటాడు, బిస్కెట్ నంచుకున్నాడు. వెనక ఇలాగే జరిగింది మా చిన్నతనంలో అంటాడు పైగా. అదొకటి ఇక్కడ మళ్ళీ ఇది చూస్తుంటే ఇదేముంది ఇంతకంటే పైన జరిగిందని ఇంకా గొప్ప చెబుతాడు. అసలు జరగకపోయినా సరే ఆ గొప్పది ఏదో చెప్పడం, అది నేను ఉండగా జరిగిందన్నావు, అది నేను చూశానన్నావు, ఇదే తప్పితే అసలు మనం నిజం చెబుతున్నాం అనేది అక్కర్లేదు. వార్తలు వ్యాపింపు చేసేవాళ్ళు కూడా ఇంత ఉన్నదాన్ని పెంచేస్తారు బాగా. ఎందుకంటే అది ఇంత సంచలన వార్త ఎవరు చెప్పారు, నేను అని చెప్పాలన్నమాట. నువ్వు చెబితే ఏమిటట వార్త భయంకరం. అసలు ముందు పెద్ద అశుభ వార్త చెప్పినందుకు సిగ్గుపడాలి. స్త్రీలు మాత్రం చాలామంది ఎలా ఉంటారు అంటే సాధారణంగా అందులోనూ కాస్త ఉంటే ఉండొచ్చు, పురుష ప్రవృత్తి కలిగిన మొండి బండ రకాలు ఉంటే ఉండదు, తక్కువ, చాలా తక్కువ. కానీ తట్టుకోలేరు. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఏమైనా జరిగిందంటే వాళ్ళు తట్టుకోలేరు వాటిని. ఇంకే కడవల్ల వచ్చేస్తే కానీ. అందుకే శాస్త్రాల్లో ఏం చెప్పారు అంటే అది ఏదో దాన్ని విమర్శించకూడదు ఊరికేను, అలా ఏదో మాయ చేశారంటే. స్త్రీల విషయంలో సరస భాషణం ప్రధానం, సత్య భాషణం కాదు. వాళ్ళకి నచ్చే విధంగా మాట్లాడు, లేదా ఊరుకో మాట్లాడుకో, వాళ్ళనే మాట్లాడి. మా ఆయన చెప్పినట్టు వింటారమ్మా అంటారు. చెప్పినట్టు వినట్లేదు, చెప్పిందల్లా వింటున్నారు. తల్లి గ్రహించు, చెప్పినట్టు వినడం, చెప్పిందల్లా వింటాడు, అది చేస్తాడో లేదు తర్వాత. కానీ స్త్రీలు సంతోషించి అంత అమాయకులు ఆ మాటలకు పడిపోతారు. అందుకే ఈ సాత్విక త్యాగాన్ని చేసే పురుషులు స్త్రీలకు చెప్పొద్దు, స్త్రీలు పురుషులకు చెప్పొద్దు. మీ ఇద్దరికీ నేను చెబుతాను. ఏమిటి? కార్యమిత్యేవ యత్ కర్మ నియతం క్రియతే అర్జున. ఈ పని ఎందుకు చేస్తున్నావు అని ఎవరన్నా అడిగితే చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం అంతే. ఇలా చెప్పలేమండి మనం. చెయ్యాలి కాబట్టి చేయడం ఏంటి, నీకు ఇష్టం లేదా అంటారు. అవును నాకు ఇష్టమే, చెయ్యాలి కాబట్టే ఇష్టం. ఎంత విచిత్రమైన యోగత్వం అండి ఇది. ఇష్టం కాబట్టి చేస్తున్నా అనడం వేరు, చెయ్యాలి కాబట్టి ఇష్టపడుతున్నా. జీవితం అంతా బాగుంటుంది. కష్టపడి పని చేయడం కాదు, ఇష్టపడి పని చేయాలని చెబుతారు కదా. ఇష్టపడాలి అంటే ఎలాగా? చెయ్యాలి కాబట్టి ఇష్టపడి, ఇది నా బాధ్యత, దీన్నే నేను ఇష్టపడుతున్నా. ఇతను నా భర్త, ఇతను నేను ఇష్టపడుతున్నా. ఈమె నా భార్య కాబట్టి ఇష్టపడుతున్నా. నేను ఇష్టపడ్డానికి నా భార్య కావడం చాలు, వేరే అందచందాలు ఐశ్వర్యాలు నాకు అనవసరం. నా భార్య అంతే, నేను ఇష్టపడుతున్నా. ఆ భార్య ఎంత ఆనందిస్తుందండి, ముందు తానెంత ఆనందంగా ఉంటాడండి. నా భార్య నేను ఎందుకు ఇష్టపడతాను అంటే నాకంటే చాలా ముందే లేచి అన్ని పనులు చేస్తుంది. ఒకవేళ అనారోగ్యం వచ్చి లేవలేకపోతుంది, అప్పుడు ఇష్టపడడం మానేస్తామా? అప్పుడు కూడా ఇష్టపడాలిగా. అంటే సేవను బట్టి ఇష్టపడినా మనం ఎప్పుడో మాయ చేస్తామనే అర్థం. అందాన్ని బట్టి ఇష్టపడితే అసలు అటువంటి వాడిని నమ్మనేకూడదు. ఈ అందం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఐశ్వర్యాన్ని బట్టి ఇష్టపడితే అంతకంటే ద్రోహం ఇంకోటి లేదు. చాలా తప్పది. పెద్ద ఉద్యోగం అండి ఇష్టపడుతున్న, చాలా తప్పది. అంటే చిన్న ఉద్యోగంలోకి మారితే, ఉద్యోగం మానేస్తే
ఏం ఉండని ఏం లేకపోని ఐ లవ్ మై వైఫ్ బికాస్ షీ ఈజ్ మై వైఫ్, దట్స్ ఆల్. ఇంగ్లీష్ మాట్లాడినందుకు మన్నించాలి. నాకు ఒక భావోద్వేగం కోపం వస్తే ఇంగ్లీష్ వస్తుంది, మామూలుగా మాట్లాడితే తెలుగులో మాట్లాడతా. కోపిష్టి భాష ఇంగ్లీష్, అందుకని ప్రశాంతంగా హాయిగా ఉండేది తెలుగు. నేను భార్యను ఎందుకు ఇష్టపడ, భార్య కాబట్టి ఇష్టపడతాను, ఇంకేం అక్కాల, ఇంక చెప్పక చర్చ వద్దు. భార్యను ఇష్టపడ్డానికి చర్చ, టీవీలో కూర్చొని చర్చిస్తూ ఆ విషయం. పని కూడా అంతే. కార్యమిత్యేవయత్ కర్మ నియతం క్రియతే అర్జున, అది నాకు నియమించబడింది. ఇది నాకు పెద్దలు చెప్పారు ఈ పని చేయమని, నా కులవృత్తి, నేను చేస్తున్నాను అంతే. ఇక దాని ఆదాయాలు చర్చలు సుఖాలు వదిలేయి. మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళని, ముఖ్యంగా ఆడవాళ్ళని ఎవరినైనా సాధారణంగా ప్రశ్నిస్తే వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తారు. గవర్నమెంట్ స్కూల్లో, ప్రభుత్వ పాఠశాలలో ఉంటే వాళ్ళ జీతాలు అవన్నీ వేరు, ప్రైవేట్లో మరి అంతంత ఉంటాయి, ఒకసారి ఎక్కువ ఉంటే తక్కువ ఉంటాయి, రకరకాల. కొంచెం తక్కువనాయనుకోండి, ఏ 3,000కో 4,000కో ఒక ఆవిడ ఒక కాన్వెంట్లో పనిచేస్తుంది. ఆవిడని అడగండి మీరు ఎందుకు పనిచేస్తున్నావమ్మా అని. ఏదో మా ఆయన ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ అండి, ఆయన వేడి నీళ్ళకి చన్నీళ్ళు ఉండాలి కదా అంట. మరి బాగుంది, మీ ఆయన వేడి నీళ్ళు, నువ్వు చన్నీళ్ళు, పిల్లలకి కన్నీళ్ళు అయిపోయాయి ఇక్కడ. అందుకోసం పని చేయొద్దమ్మా. ఉపాధ్యాయ వృత్తి నాకు ఇష్టం. నా చేత్తో కొన్ని వందల మంది పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగిన అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు, అందుకోసం నేను చేస్తున్నా. ఇది చెప్పాల్సిన జవాబు, మనసులో అనుకోవలసిన మాట. అంతేగాని ఉద్యోగం చేయలేం, చేయకుండా ఉండలేం. ఇందువల్లనే కదా మధుమేహం, రక్తపోటు, గుండెపోటు, ఈ సంఘర్షణ వల్ల వస్తుంది, ఇది లేకపోతే రాదు. ఎంత ఒత్తిడి ఉన్న వాళ్ళకైనా మీరు గమనించండి, ప్రణాళికాబద్ధంగా మీరు పనిచేయండి. ఈ సమయం దీనికి, ఈ సమయం దీనికి, ఇంచుమించుగా ఒక 5 నిమిషాలు అటు ఇటు కావచ్చు, చేయండి. ఎప్పుడు ప్రణాళికాబద్ధమైన జీవనం ఎటువంటిదంటే పుష్పక విమానం లాంటిది. ప్రణాళికాబద్ధమైన జీవనం పుష్పక విమానం లాంటిది. పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా ఇంకోళ్ళకి చోటు ఉంటుందట. ప్రణాళికాబద్ధంగా పనిచేసేవాడికి ఎన్ని పనులు చేసినా ఇంకో పనికి టైం ఉంటుంది. ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ అవసరం ఎలాగో ఉంటుంది, ప్రశాంతంగా ఉండడం వల్ల. రెండోది, ఒకళ్ళు లేదనుకుందాం, అంత నిర్విరామంగా ఉందనుకున్నాం, ఆ పనుల్లోంచి అంత మరీ ఇవాళ చేయవలసిన అవసరం లేని ఒక పని బయటికి తీస్తాం, దాని స్థానంలో ఈ పని చేస్తాం, అయిపోయిందిగా. ఆ పావు గంట అరగంట ఈ పని చేస్తాం, అయిపోయింది. ఇవాళ ఇది మానేద్దాం. మీకు మొహమాటం లేకుండా చెబుతున్నా, ఒక పూట దేవుడు పూజ మానేసినా పర్వాలేదు, బాధ్యత మానకూడదు, ఉద్యోగం మానకూడదు. అదే భగవంతుడు మెచ్చుకుంది. చాలామంది ఉద్యోగాల్ని, వ్యాపారాల్ని దేవుడి కంటే ఎక్కువగా, దేవుడిని ఎక్కువగా భావిస్తున్నారు. అందుకు దేవుడు కరగడు. దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఎవరి పని వారు చేయాలని 18 అధ్యాయాలు చెప్పింది అర్జునుడి చేత తన పని తాను చేయించడం కోసం. మానేసి కృష్ణాష్టమి నాడు గుళ్ళోకి వెళ్ళి పూజలు చేయమనిగా చెప్పింది అర్జునుడికి. ఒక్క మాట, భక్తి యోగం మొత్తం మీద మనం చెప్పుకున్నాం 12వ అధ్యాయం. ఎక్కడా పూజ పురస్కారం, గుళ్ళు గోపురాలు, తీర్థాలు, యాత్రలు, ఆకులు, పువ్వులు లేనే లేవు. భక్తి పేరు మీద జరుగుతున్నదంతా వ్యతిరేక ప్రచారమే. అది భక్తి కానే కాదు అసలు. సత్ప్రవర్తన, బాధ్యత, ధర్మం, లంచం తీసుకోకుండా ఉండడం, సమదృష్టి, ఇవన్నీ భక్తి అని భగవంతుడు చెబితే ఆ కృష్ణుడినే మనం నీకు తెలవదులే కృష్ణ, నువ్వు అక్కడుండు, భక్తి అంటే ఏమిటో నేను చెబుతా, నీ కాళ్ళ మీద నేను పడ్డం భక్తి అని మనం కృష్ణుడినే వ్యతిరేకించాం. కృష్ణుడికి మనం పాఠాలు చెబుతాం. మనం ఇందుకు గ్రంథంలో ఏముందో మనం చూసినా పట్టించుకోం. మనకి ఇష్టమైనది చెప్పేవాళ్లే మనకు కావాలి, మనకి మేలు చేసేది చెప్పేవాళ్ళు కాదు మనకు కావాల్సింది. నాకు ఇష్టమైనట్టు చెబుతారండి, ఇష్టమైనట్టు చెప్పడం ముఖ్యం కాదమ్మా, మేలు చేసేటట్టు చెప్పడం ముఖ్యం. ఆ డాక్టర్ అంటే ఇష్టం కాబట్టి మనం వైద్యానికి వెళ్ళాం, ఆ డాక్టర్ మందిస్తే తగ్గుతుంది కాబట్టి పెడుతున్నాం. డాక్టర్ అంటే ఇష్టం ఏమిటి? ఆయన మందిస్తే తగ్గుతుంది కాబట్టి వెళ్ళగా, డాక్టర్ అంటే ఇష్టం ఏమిటి? తగ్గింది కాబట్టేగా ఇష్టం. ఇష్టం ఉన్నా తగ్గకపోతే వెళ్ళమానేయాలి, అంతేకాదు ఇష్టం ఉందని పెడుతూ ఉంటాం. ఆయన మందులు ఇచ్చినా తగ్గదు, ఆయన పెద్ద వ్యాపారం చేస్తున్నా, ఆయన నాకు ఇష్టం అంటే మొగుడు కూడా అనుమానం వచ్చేస్తుంది. ఇది మోసం చేస్తున్నాడు, నువ్వే అంటున్నావు, పెడుతున్నానని చెబుతా, ఎందుకు పెడుతున్నావు, పని లేకంటాడు. వాటిని ఇష్టమైన వెళ్ళడం ఏంటండి? అది పని తగ్గుతుంది కాబట్టి పెడుతున్నాం, లేకపోతే మానేస్తాం, ఇంకో డాక్టర్ని వెతుక్కుంటాం. జీవితంలో ఏదైనా అంత ఇష్టపడడం కాదు, ఎందుకు ఇష్టపడుతున్నావు? అది ధర్మం కాబట్టి. అదే కృష్ణుడు చెప్పుకుంటున్నాడు ఇక్కడ. కార్యమిత్యేవయత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చేవ సత్యాగ సాత్వికో మతః. అర్జున, పని ఎందుకు చేయాలంటే కార్యమిత్యేవ, దానం ఎందుకు ఇవ్వాలి? దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే. ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా, ఇంకే నేనేమీ ఆశించట్లా. ఇలా ఇచ్చి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఏదో ఆశించి ఇచ్చేసరికి, ఆ ఆశించింది జరగకపోయేసరికి అన్నీ పట్టుకుపోతారు, ఏమీ చెయ్యరు. ఆ పట్టుకుపోయారు, మనం ఇస్తేనేగా పట్టుకెళ్ళారు. ఇచ్చేటప్పుడు నాకేమీ నువ్వు చెయ్యక్కర్లేదు, నేను కేవలం ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా, నాకు ఎక్కువగా ఉంది కాబట్టి ఇస్తున్నా, లేదా నీకు అవసరం కాబట్టి ఇస్తున్నా, నీకు అవసరం కాబట్టి ఇస్తున్నా.
అంటే వాళ్ళకి అవసరం మనం ఇచ్చేస్తామని, మనకు అవసరం, మనకు దానివల్ల ఏం ప్రయోజనం ఆశించాం. మనకు అనవసరం, వారికి అవసరం, చాలు. ఇవ్వడానికి ఈ మాట చాలు. వారికి అవసరం, మనకు అనవసరం. మనకు అవసరమైతే వారికి ఇవ్వంగా తప్పులేదు, అందులో మన అవసరం ముందు చూసుకోవాలి. ఎందుకంటే వారికి అవసరం, మనకు అనవసరం. మన ఇంట్లో ఏవో అదనంగా బట్టలు ఉన్నాయి, అవి మనకు అనవసరం, ఊరికే బీరువాల్లో కుక్కుతున్నాం. పేదవాళ్ళకి చాలామందికి అవసరం, ఇచ్చేద్దాం. మన ఇంట్లో ఖాళీ చేసిన పెట్టెలు ఉన్నాయి, అవి కూడా అటకల మీద పెట్టి దాస్తారు, ఎందుకో తెలియదు. ఏమిటంటే రేపు ఇల్లు మారినప్పుడు ప్యాకేజీకి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్యాకేజీ, లీకేజీ, మూటా ముల్లే, చాలా ప్యాక్ అండ్ మూవ్, చాలా సంస్థలు ఉన్నాయి. వాళ్ళు శుభ్రంగా మైకా కాగితాలు పట్టుకొస్తున్నారు, మొత్తం హాయిగా చేస్తున్నారు. ఒప్పుకోరు కానీ మొగుడు పెళ్ళని కూడా ప్యాక్ చేసి లారీలో బారేస్తారు. వాళ్ళు మాట్లాడకుండా కూర్చోండి ఓ పక్కనని, చక్కగా మళ్ళీ ప్రాణాలాగే ఉంటారు. లోపల ఆక్సిజన్ సిలిండర్ పెడతారు, పెట్టి మైకా కాగితం చుట్టేస్తారు వాళ్ళు, గొడవ లేకుండా. అంత గొప్ప సంస్థలు వచ్చాయి. వాళ్ళు మేము కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చాం, ఎక్కడెక్కడ అద్దాలు అవన్నీ ఉన్నాయి, జ్ఞాపికలు ఇవన్నీ పగిలిపోతాయని మా ఆవిడ కంగారు పడింది. నాకు అలాంటివి ఉండవు, పోతే మంచిది, తీసేసి గొడవలేదు, ఖాళీ వచ్చింది అనుకుంటాను. ఆవిడ అలా కాదు పాపం, జాగ్రత్తగా ఏమన్నా సామాన్ అంతా జాగ్రత్తగా వెళ్ళేలా అమ్మవారిని ప్రార్థించండి, మీరు ప్రార్థిస్తే అమ్మవారు చేస్తుంది. నేను చాలా తెలివైన వాడిని, సామాను కోసం ఏ ప్రార్థన చేయాలో నాకు తెలియదు. అందుకని సామాన్ పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యావహ అనేశారు. నిజానికి అందులో ఉన్నది మాం పాతు. నాకెందుకు, నాకు సంస్కృతం వచ్చి ఆవిడకి రాదు, బీకాం. అందుకని సామాన్ పాతు అంటే సామానికి సరస్వతిని ప్రార్థిస్తారా? నిజమే అమాయకురాలా అన్నాను నేను. నన్ను చేసుకుందంటే అమాయకురాలేగా, తెలివైన వాళ్ళు నన్ను ఎందుకు చేసుకుంటారు? అందుకని సామాను పాతు అన్న, సామాను హాయిగా వచ్చింది. తర్వాత చెప్పా అసలు విషయం, అన్ని మాయ మాటలు, అర్థాలు మార్చేస్తారండి. మరి అంతేగా సామాను జాగ్రత్తగా వచ్చిందిగా, నీకు ఎందుకు గొడవ అన్న. తృప్తి పడ్డానికి ఏదో చదివేమంటే పద్యం, ఏడు దానికి ఇప్పుడు సామాను రాకపోతే ఏమైంది? సగం సామానే ఉంటుంది. ఏమిటట, ఈ సామాను కూడా వదిలేసి పోవలసిందే శరీరాన్ని. ఈ వైరాగ్యం నిత్యం ఉండాల్సిందే. అంచేతం దానికోసం దీనికోసం వచ్చింది సామాను వచ్చింది సర్దుకుంటారంటే మానేస్తాం, వచ్చిందే వస్తుంది. ఈ వైరాగ్యం నిత్యం ఉండి చేయాలి కాబట్టి చేస్తున్నాం. ఉద్యోగం ఎందుకు చేస్తున్నాం? చేయాలి కాబట్టి చేస్తున్నాం. ఉపాధ్యాయ వృత్తి ఎంత గొప్పది, వ్యవసాయం ఎంత గొప్పది, 10 మందికి అన్నం పెడుతున్నా, నన్ను మించిన వాడు ఎవడో ప్రతి రైతు గర్వంగా మాట్లాడాలి. ఎవడైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చి మేము ఇక్కడ నేను ₹1,00,000 చేస్తున్నా, పోవాయా ఊరికి మీటర్లు నొక్కుంటూ కూర్చున్నావు, ఏమైనా పండించావా నేల నుంచి? నేను పండించా అని చెప్పి గర్వంగా చెప్పాలి. దెబ్బకు వాడు కూడా మానేసి ఇందులోకి రావాలి. అది కార్యమిత్యేవ యత్కర్మణయితం క్రియతే అర్చున. అప్పుడు సంగం త్యక్త్వా, దాని ఎందు సాంగత్యం వద్దు, అది శాశ్వతం అనుకోవద్దు, అదేదో ఆధారం అని అనుకోవద్దు. అంతేకాదు ఫలం చేయవా, దాని నుంచి వచ్చే ఫలితాలు ఆశించొద్దు. వస్తాయి, ఆశించొద్దు, దాని మీద దృష్టి పెట్టద్దు. ఏమొస్తుంది, ఎంత పండుతుంది, ఈ వ్యాపారం చేస్తే ఎంత లాభం వస్తుంది, ఆ తర్వాత పెట్టుబడి పెడితే ఏమవుతుంది, ఈ గాలి మేళ్ళ కట్టద్దు. ఇదే ఫలం త్యక్త్వ. ఫలాన్ని మానేయమని కాదు, వదిలిపెట్టమని కాదు. ఫలాన్ని గురించిన ఆలోచనను వదిలిపెట్టాలి, ఫలాన్ని కాదు. ఉద్యోగం బాగా చేయాలి, జీతాన్ని వదిలిపెట్టకూడదు. ఎలా గడుస్తుంది? జీతాన్ని గురించిన తృష్ణ, ఆసక్తి, ఆలోచన, తాపత్రయం, దాన్ని వదిలిపెడితే నెల్లాళ్ళు సుఖంగా పనిచేస్తాం. ఎంత వస్తుందనే దాని మీద దృష్టి పెడితే పని ఎలా నడుస్తుంది? అది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ మీద దృష్టి పెట్టండి, పని మీద, ఫలితం మీద కాదు. దృష్టి దేని మీద పెట్టాలో పరమాత్మ చెప్పారు కానీ ఫలితాన్ని వదిలేయమని, జీతం లేకుండా పనిచేయమని చెప్పలా. ఇది త్యాగం. సంగం త్యక్త్వా ఫలం చేయవ సత్యాగ సాత్వికో మత అని హాయిగా అటువంటి త్యాగం కనుక మనం చేయగలిగితే ఎంత సుఖంగా ఉంటామండి. అప్పుడు ఆ మిగిలిన సమయాన్ని ఆ నిరాడంబర జీవితంలో, ఆ సరళమైన జీవితంలో మిగిలిన సమయాన్ని దేనికి కేటాయిస్తాం? గద్దరి యోగి హృత్కమల గంధ రసానుభవం భుజందు పెన్నిద్దరి గండు తేటి. రామచంద్రమూర్తి, దశరథి, కరుణా పయోనిధి, ఎన్ని విశేషణాలు వాడితే నువ్వు దొరుకుతావయ్యా స్వామి. గద్దరి యోగి హృత్కమల గంధ రసానుభవం భుజందు పెన్నిద్దపు గండు తేటి. ధరణీ సుతకం గిలి పంజరంబునన్ ముద్దులు గుల్కుర్రా చిలక. ధరణీ సుతకం గిలి పంజరంబునన్ ముద్దులు గుల్కు రాచిలక. ముక్తి నిధానమా రామ రాగదే, ముక్తి నిధానమా రామ రాగదే. తద్దయునేడు నా కడకు దశరథి కరుణా పయోనిధి. తద్దయునేడు నా కడకు రాదగదే దశరథి కరుణాపయోనిధి. ఇలాంటి పద్యాలు పాడుతూ ఉంటే, మీరు పాడి చూడండి మీ ఇంట్లో కూర్చుని. ఇలాంటి పద్యం పాడుతూ ఉంటే ఆ లోపల రసోత్పత్తి జరిగి కళ్ళల్లో నీళ్లు ఉబుకుతూ ఉంటే కోట్ల రూపాయలు సంపాదించినప్పటికంటే గొప్ప ఆనందం కాదండి. ఎందుకంటే ఉద్యోగాలు, ఎందుకు వ్యాపారాలు, ఎందుకు కోట్లు?
అవి ఏవైనా మనకి ఇంత ఆనందం ఇస్తున్నాయా? సంసార విషవృక్షస్య ద్వే ఫలే అమృతోపమే. ఈ సంసారం మొత్తం, ఈ జీవితం మొత్తం విషవృక్షం, ఇది అమృత వృక్షం కానే కాదు. వేదాలు శాస్త్రాలు చెప్పడం కాదు, అనుభవించిన ప్రతివాడు చెబుతున్నాడు చచ్చిపోయే ముందు ఏముందిరా ఇందులో అని. ఇది విషవృక్షం. ద్వే ఫలే, కానీ దీనికి 2 పళ్ళు కాశాయి. అమృతోపమే. జీవితం అనే విషవృక్షానికి 2 పళ్ళు మాత్రం అమృత ఫలాలు ఉన్నాయి, మిగిలినవన్నీ విష ఫలాలు వదిలేయండి. 2 పళ్ళు అమృతం కాశాయి. అమృత ఫలాలు 2 ఉన్నాయి. ఏమిటవి? కావ్యామృత రసాస్వాదం సారం సజ్జన సంగతం. కావ్యాలు చదివి రసానందాన్ని పొందడం ఒక అమృత ఫలం. భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగిన సజ్జనులతో సాంగత్యం 2వ అమృత ఫలం. కావ్యానందం ఎవరికి దక్కదో, సజ్జన సాంగత్యం ఎవరికి దక్కదో వారి జీవితం వృధా. అది విషవృక్షం. నేను ఇన్ని కోట్లు సంపాదించా, ఇన్ని పదవులు చేశా, ఇన్నేడు నేనే రాష్ట్రాన్ని పరిపాలించా, అన్ని దాగా మాటలు తీసి పారాయి. ఎప్పుడు మనకు శత్రువులు ఉంటూనే ఉన్నారు. ఎవరు శత్రువులు లేకుండా పరిపాలించావా? సాధ్యం కాదు. రాజకీయంలో ధర్మం ఎలా సాధ్యం అండి? శత్రువులు ముందు మనమే తయారు చేస్తున్నాం శత్రుత్వాన్ని. మన మనస్సులోనే ఉంది శత్రుత్వం. అంచేది ఈ పదవులు, ఈ పీఠాలు ఇవన్నీ అక్కర్లేదు మనకి. ఈ డబ్బులు వాటి వెనకాల పడద్దు. ముక్తి నిధానమా, నిజంగా మన పని ఏదో మనం చేసి కార్యమిత్యేవ యత్కర్మ, చెయ్యాలి కాబట్టి చేశాను, వేరే ఆశ నాకేం లేదు, దీని ఎందు నాకు సాంగత్యం లేదు, దీని ఎందు నాకు ఫలం లేదు. నేను స్త్రీలకు చెప్పొద్దు, ఇతరులకు చెప్పొద్దు అని ఎందుకనంటే ఒక రహస్యం, స్త్రీ పురుషులు అందరూ వింటున్నారని తెలిసి చెబుతున్నా. దాంట్లో విషయం ఏంటంటే, నేను భార్యామణి, నేను చాలా ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతుంది, ఎందుకంటే ప్రేమించాలి కాబట్టి, నాకేం లేదు లోపలంటే కొంపలు అంటుకుంటాయి. నీకేం లేదా? ప్రేమించాలి కాబట్టి ప్రేమిస్తున్నావా అంటే జూటికి చేస్తున్నావు అన్నమాట అని అంటారు వెంటనే. ఆ మాట రాకూడదు, నోటెమ్మట రాకూడదు. కానీ వాస్తవంగా అందరూ వింటున్నారని తెలిసే నేను చెబుతున్నా. వాస్తవంగా చేస్తున్నది డ్యూటీయే కాదు. మీరు ఎంత ప్రేమించినా, తాపత్రయపడినా, మనం ప్రేమించిన వాళ్ళందరూ మనకు దక్కుతారని, దక్కినా జీవితాంతం దక్కుతారని, జీవితాంతం దక్కినా మనం అనుకున్నట్టే దక్కుతారని, మన ఏ చిక్కులు పెట్టారని ఏమైనా ఉందా? మరి అటువంటిప్పుడు అంత ఆసక్తి దేనికి? నీవు లేక నేను లేను, ఈ పాడడానికి చాలా బాగుంటాయి ఇవన్నీ. ఎవరు లేకపోయినా మనం ఉండాలి ఇక్కడ. ఒక ఏడాది కావట్లేదు ఇప్పుడు కొత్త యువకుల పెళ్ళిళ్ళు, ఏడాది కాకుండా అరమరికలు, గొడవలు, అభిప్రాయ భేదాలు. ఈ ప్రేమించుకున్నదంతా ఏమైందండి? వీళ్ళ దుంపదగా ఈ పెళ్లి కావడానికి ముందు 10 ఏళ్ల బట్టి ప్రేమించుకుంటారు. ఏకంగా ఎల్కేజీలోనే మొదలెట్టారు ప్రేమలు. అప్పుడే కేజీ ప్రేమలు మొదలయ్యాయి. మరి ఇన్నేళ్ళు ప్రేమించుకుని పువ్వులు ఇచ్చుకుని, ఆకులు ఇచ్చుకుని, ఫిబ్రవరి 14వ తేదీని ఇందిరా పార్కులో కూర్చుని ఎంత ఏమైంది ఏడాదిలో? అంటే కలిసి జీవించాలి వచ్చేసారు. అంత దుర్భరం అయిపోయింది అనమాట. దీనికి ఇంకోటి కనిపెట్టారు, కొత్త ఉపాయం. మన వాళ్ళు తక్కువ వాళ్ళు కదండి, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని సహజీవనం అని ఒకటి కనిపెట్టారు. పెళ్లి చేసుకోకల్లా అంటే కలిసి ఒక అపార్ట్మెంట్ అన్ని అనుభవిస్తూనే ఉంటారు, లైంగిక సౌఖ్యాలు. దానికోసమేగా దిక్కుమాలిన జీవనం. లేకపోతే ఎందుకు? అక్కడ ఉండి హోటల్కి వెళ్ళి భోజనాలు చేసి, ఉద్యోగాలు చేసి, రాత్రి పడుకుని పొద్దున్నే గిన్నెలు దోమ అన్ని చూసుకుని ఈ ట్రయల్ పార్టీ అంటారు దీని. అంత దారుణమైన ఊహండి వివాహ జీవితానికి ట్రయల్స్ వేయడం. ఈ దిక్కుమాలని విదేశీ సంప్రదాయం మనకు అవసరమా? లేదా గొప్పగా చెబుతున్నారు దాని సహజీవనం గురించి. వీళ్ళు చూసుకుంటారు అంటే ఓ ఏడాది చూస్తారు, తర్వాత నచ్చకపోతే మానేసి వాళ్ళు ఇప్పుడు ఇంకొకళ్ళు, ఇంకో ఆడది, ఇంకో మగాడు రా శోభనార్థం పునరా గమనాయచ. ఎందుకంటే శోభనార్థమే, నిజంగా శోభనం కోసమేగా ఇవన్నీ. ఇలాగా 2-3 సార్లు సహజీవనం వయసులకి వ్యభిచారం అయిపోయింది కదండి జీవితం మొత్తం. లెక్క లేకుండా పోయిందిగా. తోడు నీడ ఎవరు ఉండరుగా, చెప్పుకుందుకు మనిషి లేడుగా, అవసరాల కోసమే చూశాంగా మనం. వీటన్నిటికీ మార్గం ఈ భాగంలోనే భగవంతుడు చెప్పు, కార్యమిత్యేవ యత్కర్మ. నా భార్య కాబట్టి నేను ప్రేమిస్తున్నా, ఇంకో మాటలేదు బో. ఆ విషయం ఆవిడికి చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. నా భర్త కాబట్టి నేను ప్రేమిస్తున్నా, ఆ విషయం అతనికి చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. లోపల ఉండాల్సింది నివృత్తి, పైకి ఉండాల్సింది ప్రవృత్తి. ఇదే జీవిత రహస్యం. పైకి ఎప్పుడూ ప్రవృత్తి, లోపల ఎప్పుడూ నివృత్తి. ఆ లోపల దేని గురించి ఆలోచించాలి? ఇగో గద్దరి యోగి హృత్కమల గంధ రసానుభవం భుజందు, గద్దరి యోగి హృత్కమల గంధ రసానుభవం భుజందు, పెన్నెద్దపు గండు దేటి ధరణీ సుతకం గిల్లి పంజరంబునన్ ముద్దులుగుల్కు రాచిలుక
ధరణీ సుతకం గిల్లి పంజరంబునన్ ముద్దులు గుల్కు రాచిలుక ముక్తి నిధానమా రామ రాగదే తద్దయునేడు నా కడకు దశరథి కరుణాపయోనిధి దాశరథి కరుణాపయోనిధి. ఆ పిలుపులోనే ఎంత ఆర్ద్రత ఉందండి. పద్యం పాడుకుంటుంటే ఎంత ఆనందం ఉందండి. వేరే సంపదలు ఎందుకండి అసలు మనకి? ఇలా ఆనందం పొందుతూ ఉంటే లుంగితో ఉన్నామా, బనీంతో ఉన్నామా, పంచకట్టుతో ఉన్నామా, పెద్ద పట్టుచీరతో ఉన్నామా, ఎవరికి కావాలి? నైటుతో ఉండి కూడా పాడుకోవచ్చు హాయిగా. ఏం తప్పే ఉంది? మనస్సు ఆనందం పొందుతోంది కదమ్మా. ఎలా ఉంటే ఏమిటి? పెద్ద విషయమా? ఏం అనాగరికంగా ఏం లేవు కదా. ఏవో బట్టలు కట్టుకున్నాం కదా. దీనికి మడి దడి ఆచారము. శ్రీరాముడికి ఏ వారం ఇష్టము? ఒక వారం ఇష్టమే. ఒక వారం ఇష్టం కానివాడు దేవుడు అవుతాడండి. వీడు దుంపదగ. ఏం మాటలండి ఇవి? ఈ ఇష్టాలు ఎందుకు పెడతారంటే మనం ఆ రోజైనా గుళ్ళో పెడతామని. అది మానేసి ఇంకా ఆయనకి అది ఇష్టం, ఇంకా మిగిలిన వారాలు ఏవి ఇష్టం లేదనే ధోరణికి తీసుకొచ్చేసాం. మనమే మార్చేసాం మొత్తం అంతటిని. కానీ నిత్యము చూడవలసింది ఏమిటి? పైకి భార్య పట్ల, భర్త పట్ల, ఉద్యోగం పట్ల, వ్యాపారం పట్ల, సామాజిక జీవనం పట్ల మనం చేసే పనులు చేస్తూనే లోపల ఉండాల్సింది యోగి హృత్కమల గంధరసానుభవం భుజందు పెన్నిద్దపు గండుతేటి. గండుతేటి మగతు మీద, గండుతు మీద, గండుతు మీద అంటారు. మగతు మీద, గండుతు మీద కష్టపడి పువ్వు తిరిగి తేనె పట్టుకొచ్చి ఆ తేనె పట్టులో పెడుతుంది. ఆడతు మీద అక్కడ రాణీయేగ అంటారు, కాపలాగా వస్తుంది. అక్కడ కూడా కష్టపడేది మొగాళ్లే. జంతువుల్లో కూడా ఆడదాని పని ఇంటికి కాపలాగేయడం. ఇవాళ వాళ్ళు కష్టపడడం పని చేయడం మానేటాక ఇంటికి ఎవరో కాపలా లేకుండా పోయి ఇంటికి ఇల్లు చేపల్లో తయారైంది కాపలా పోయి. అంటే గండుతు మీద పెడుతుంది, పువ్వు తిరుగుతుంది, బొట్టు పట్టుకొస్తుంది. ఇక్కడ ఆ రాణీయేగ 60,000 గదులు కాపలా. ఓ ఇంటికి మహారాణి. రాముడనే గండుతు మీద ఏ మకరందం సేవిస్తాట? యోగి హృత్కమల గంధరసానుభవం భుజందు. యోగుల హృదయంలో రాముణ్ణి ధ్యానం చేస్తూ ఉంటే ఆ యోగుల హృదయం పద్మంలా వికసిస్తుంది. మనం ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తున్నామో అప్పుడు మన బుద్ధి వికసిస్తుంది. మన ఇంట్లో వ్యవహారాలు, ఆఫీసులో వ్యవహారాలు ఆలోచిస్తున్నామో మన బుద్ధి ముడుచుకుపోతుంది. అంటే ఆలోచించవలసింది భగవంతుడి గురించి. అంటే నేనెవరు ఏమిటి? ఆత్మీయుడు అసలు ఇంతమంది చెబుతున్నారు, తెలుసుకోకపోతే ఎలాగా? అది తెలియనప్పుడు జన్మ వృధా కదా. అవిజ్ఞాతే జన్మ నష్టం, విజ్ఞాతే జన్మ సార్థకం, నాతి దూరే నృణా మృత్యుకు అని శంకరాచార్య చెప్పారు కదా. తెలుసుకోకపోతే జన్మంతా వృధా. అంటే మనం తెలుసుకోకపోతే ఎలాగా అని మనం ఎప్పుడైతే తెలుసుకుందుకు ప్రయత్నిస్తున్నామో హృదయం వికసిస్తుంది పద్మంలాగా, విచ్చుకున్న తామర పూలాగా. అప్పుడు అందులోకి రాముడనే తుమ్మిద వచ్చేస్తాడు అప్రయత్నంగా. నువ్వు ప్రయత్నం చేయక్కల. అహల్య హృదయంలో ఇంద్రుడు పోయి రాముడు వచ్చారంటే అర్థం అది. రామపాదం సోకగానే అహల్యకి శాప విముక్తి అంటే అర్థం. అహల్య ఇంద్రుడిని ఆశించిందంటే ఇంద్రియ భోగాలు ఆశించింది. ఆ ఇంద్రియ భోగాల మీద దృష్టి తగ్గించుకుని ఎప్పుడైతే భగవంతుడిని ఆహ్వానించామో మనము కూడా నాతిగా మారిపోయినట్టే. ఇది అహల్య వృత్తాంతంలో తాత్పర్యం. అంతేకాని ఆ రాయి ఎక్కడుందో వెతికి ఆ వెతికిన రాతికో పసుపు పూసేసి కుంకం పూసేసి ఇక్కడే మార్చాట. ఎక్కడ మార్చినా మనం మారడం ముఖ్యం. ఇక్కడ ఈ ప్రదేశాలు పట్టుకుని వేలాడకూడదు. ఆ తత్వం తెలుసుకోవాలి. గండుతేటి పైగా రాముడు ఒక శృంగార పురుషునిగా, ఒక భర్తగా సమస్త భర్తలకే ఉపదేశం చేస్తున్నాడు భార్యతో ఎలా ఉండాలి. ధరణీ సుతకం గిల్లి పంజరంబునన్ ముద్దులు గుల్కురా చిలుక. సీతాదేవి కౌగిలి అనే పంజరంలో రాముడనే చిలుక ఎప్పుడు ముద్దుగా ఉంటాడట. భార్యల దగ్గర అలా ఉండాలి భర్తలు. వాళ్ళు ఆశిస్తారు. రా అని ఇలా చాపరు. వాళ్ళు ముడుచు కూర్చుంటారు అలా సరదాగా. మనమే సరదాగా ఏమా ఇవాళ ఏముండవు అని కాస్త భుజం మీద చెయ్యగానే సరదాగా అనుకుంటాం. ఆ చెయ్యి సున్నితంగా వెయ్యాలి. ఏదో ఫ్రెండ్ని కొట్టినట్టు కొట్టేయకూడదు. చాలా సున్నితంగా. అది రాముడు చేసి చెబుతున్నాడు మనకి. ధరణీ సుతకం గిల్లి పంజరంబునన్ ముద్దులు గుల్కు రాచిలుక. కేవలం ఇవి భక్తి కావ్యాలు కావండి, రక్తి కావ్యాలు కూడా. ఇవి చదివితే ఈ మర్మాలన్నీ గ్రహించి సంసారంలో అందరూ ఆనందంగా ఉంటారని. అంటే భార్య చూడండి, భర్త కవిగిట్లో చేరినప్పుడు గోముగా ఇలా భుజం ఆ ఛాతీ మీద ఇలా రాస్తూ మరేమో అక్కడ అని ఇలా అంటే మనవాడు ఐసే ఎట్టే రొట్టే మట్టే అంతే. ఇంక అయిపోయాడు, పడిపోయాడు. ఏమడిగితే అది శాంక్షన్, మంజూరు. ఇంక కేంద్రానికి రాయాల్సిన పని లేదు. ఇంకా ఈయన కేంద్రం అంటే అలా భార్యనే అంతే. నిజంగా ఆవిడకి అందవలసినటువంటి సున్నితమైనటువంటి సుఖాలు, స్పర్శలు, ప్రేమ అన్నీ అందుతూ ఉంటే భర్త చెప్పినట్టు ఉంటుందండి. మొహమాటం లేకుండా చెప్తున్నా విపరీతమైన చాకరీ చేస్తారు. అస్సలు ఆలోచించాలి ఆ విషయం గురించి. నన్ను ప్రేమిస్తున్నాడు నా మొగుడు, ఆయన కోసం కాబట్టి ఎవరి కోసం చేస్తాం? దేవుడితో చేస్తున్నాడు నేను కాపురం అని గర్విస్తున్నాడు భార్య. అందుకని జానకీదేవి కవిగిట్లైన ముద్దులు పలికేవాట చక్కగా.
ఆవిడ కూడా అలా వదిలిపెట్టేది కాదు. అలా భార్యాభర్తలు ఉండడమే కదండి. జానకీదేవి కౌగిలనే పంజరంలో ఉన్న రామచిలుకవయ్యా రాముడా అని ముక్తి నిధానమా రామా, ఆవిడ కౌగిట్లో ఉన్నా, యోగుల హృత్కమలంలో ఉన్నా, నువ్వు మాత్రం ముక్తికి నిధానం మాకు తెలుసు. యోగుల హృత్కమలంలో ఉండడం వైరాగ్యానికి చిహ్నం, జానకీదేవి కౌగిట్లో ఉండడం శృంగారానికి చిహ్నం. మరి రక్తిని విరక్తిని రెండూ కలిపి చెప్పలేదండి మన కావ్యాల్లో. ఆధ్యాత్మిక ఉపన్యాసాలు శృంగారం ఉండద్దంటే ఎలాగా? నవరసాలు ఉంటేనే అది ఉపన్యాసం, లేకపోతే ఒట్టిగడ్డి కింద లెక్క. శృంగారం లేకుండా ఆధ్యాత్మికత మాట్లాడుతున్నాడంటే ఒట్టిగడ్డి తింటున్నట్టు లెక్క. మనకి ఒట్టిగడ్డి పెడుతున్నాడు, గడ్డి తింటే గడ్డి మనుషుల కింద తయారవుతుంది. గరికిపాటి ఇంటి పేరు పెట్టుకుని చెబుతున్న మోహమాటం లేదు. రసమయంగా ఉండాలి. అందులో శృంగారం, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం, నవరసాలు ఉండాల్సిందే. ఆధ్యాత్మికత అయినా ఏదైనా సరే. కేవలం గడ్డాలు పెంచుకుని వైరాగ్యాన్ని బోధిస్తారు ఇక్కడ. దేనికి పని లేక ఈ వైరాగ్యం. ఆ వైరాగ్యం ఒక పాదం వైరాగ్యమా, ఒక పాదం శృంగారమా? రామదాసేం వెర్రివాడా? రామదాసు కంటే ఆధ్యాత్మికవేత్తలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఈ భావానికి లోను కావుతున్న ఆధ్యాత్మికత సర్వరస సమన్వితం, జీవితం నవరస భరితం, ఆధ్యాత్మికత నవరస భరితం, ప్రతి మాట నవరస భరితం, మన చూపే నవరస భరితం. అది జీవితం అంటే. అలా ఉంటే రాగదే ఆ విరక్తి, ఆ భావన, భగవత్ తీవ్రత, భగవద్ జ్ఞానం పొందాలనే తీవ్రత ఎలా ఉండాలి? ముక్తి నిధానమా రామ రాగదే తదయునేడు నా కడకు దశరథి కరుణాపయోనిధి. ఈవేళ రావయ్య నేడు. ఎందుకండి నేడు? గణాల కోసం, ఎత్తుల కోసం వాడే మనిషి కాదు కదా రామదాసు. అంత అల్పుడు కాదుగా, మనకు తెలుస్తుందిగా. ఆయన సాహిత్యం ఎంత ఉన్నతమో, ఎంత ఉదాత్తమో, ఎంత గంభీరమో, కాళిదాసాది మహాకవులతో ఎంత తుల్యత్వం పొందుతోందో. ఆయన మరి తద్దయు నేడు నాకడకు, ఏమిటి ఆ మాటలు? నేను భరించలే, నేను తట్టుకోలే, నువ్వు ఇవేళ రావాలి, ఇవేళ మళ్ళీ రేపు ఎల్లుండి అనద్దు. ఇంత తీవ్రత ఉండాలి లోపల. భగవంతుడి కోసం ఇంత తీవ్రత. బయట అనురాగం విషయంలో, బాధ్యతల విషయంలో అంత బాధ్యత. ఈ రెండు ఉంటే జీవితంలో దుఃఖం ఎందుకు వస్తుందండి అసలు? మన దగ్గరికి రావడానికి దానికి ఎంత ధైర్యం అండి. రాముడు ఉండగా, ధనుర్బాణాలు ధరించిన రాముడు ఉండగా, పరమ సాధ్వి అయిన సీతాదేవి ఉండగా, భూమికి పుట్టిన తనయ, మనం అంతా భూమండలం మీదే ఉన్నాం, ఆవిడ భూదేవి పుత్రిక. ఆరిశేషుని అవతారమైన లక్ష్మణుడు ఉండగా, సమస్త శక్తి సమన్వితుడు, అణిమాది యోగ సిద్ధుడైన హనుమంతుడు, ఇంతమంది దేవతలు రాముడిని ఆరాధించడం అంటే వీళ్ళు నలుగురిని ఆరాధించినట్టే. ఇంతమంది దేవతలు మన దగ్గర రాముడి రూపంలో కొలుగుంటే, రాముడు ఎక్కడుంటే లక్ష్మణుడు, సీత, హనుమంతుడు అక్కడే ఉంటారు. కాబట్టి మనం రాముడిని పిలిస్తే చాలు, మిగిలిన వాళ్ళ రమ్మని పిలవక్కల్లా. ఎలాగో ఆయనతోనే వస్తాడు, ఆయన మహారాజు ఒట్టినే రాడు. అందుకని ఆ రామారాధన పేరు మీద మన జీవితాలను హాయిగా రామాయణ మహాకావ్యాల్లా తీర్చిదిద్దుకుందాం. దాంట్లో దుఃఖం ఉండే ప్రశ్న లేదు. అదే నవజీవన వేదం. సెలవు.